గుడ్ ఈవినింగ్ ఎవరన్. ఇప్పుడు మనము రీసర్వే ప్రాసెస్లో విక్టరైజేషన్ అయిపోయిన తర్వాత ఏరియా కంపారిజన్ స్టేట్మెంట్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్గా డేటా పోర్టింగ్ అంటే తహసీల్దార్ లైన్లో మనం డేటా పోర్ట్ చేస్తాం కదా, పోర్టింగ్ ఆఫ్ ఇంక్రిమెంటల్ డేటా ముందు నేను ఈ ప్రొఫార్మా 6A అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. సో మనం ఏవైతే FPLRలో మ్యూటేషన్ చేస్తుంటామో అవన్నీ అప్డేట్ అయ్యే విధంగా ఈ షీట్ని నేను డౌన్లోడ్ చేశాను. సో ఈ విధంగా ఉంటుంది. సో LPM నెంబరు, LPM ఎక్స్టెంట్ నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అంతే, ఇంకా సేమ్ అవే డేటానే ఉంటుంది. సో ఇప్పుడు విక్టరైజేషన్ తర్వాత కోరిలేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. కోరిలేషన్ నథింగ్ బట్ ఇప్పుడు మనం QGISలో ఏం చేస్తాం, ఫస్ట్ చెల్తా నెంబర్స్ ఇచ్చుంటాం. విక్టరైజేషన్ అయిపోయిన తర్వాత చెల్తా నెంబర్స్ ఇస్తాం. సో ఆ డేటాని అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళేసి మనకి ఇప్పుడు దాంట్లో మెయిన్గా కావాల్సింది ఏమి, చెల్తా నెంబర్ బేస్ పైన LPM నెంబరు, LPM ఎక్స్టెంట్ అనేది మనం ఏరియా కంపారిజన్ స్టేట్మెంట్ అనేది తీసుకోవాలి ఫస్ట్. సో అది ఎలా చూద్దాం. ఫస్ట్ అట్రిబ్యూట్ టేబుల్లో మీరు అది ఏరియా జనరేట్ చేయడం అందరికీ కామన్గా తెలుసు. సో నేను చెల్తా నెంబరు, LPM నెంబరు, ఏరియా, సో ఆ 3 కాలమ్స్ తీసుకుందాం. సో సెలెక్ట్ చేసి కంట్రోల్ C, సో ఈ ఎక్సెల్లో టెస్ట్ అని పెట్టుకున్న ఒకటి, ఒక షీట్ కొత్తగా క్రియేట్ చేసి కంట్రోల్ V. సో ఈ విధంగా వస్తుంది మనకి. దీంట్లో ఈ డేటా అనేది అవసరం లేదు, కాలమ్ అన్సెటర్లు రిమార్క్స్ నేను రాసుకున్నా, అది అవసరం లేదు. సో నెక్స్ట్ ఏమి, చెల్తా నెంబర్ బేస్ పైన మనం LPA నెంబర్, ఏరియా అనేది కావాలి అంతే. సో ఇది షిఫ్ట్ పట్టుకొని కాలమ్ సెలెక్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేసి మూవ్ చేస్తే కూడా అక్కడికి వచ్చేస్తుంది. సో అదేవిధంగా 1B నెంబర్ మనకు అవసరం లేదు, అది ఇక్కడ. సో చెల్తా నెంబర్ బేస్ పైన LPM నెంబరు, LPM ఎక్స్టెంట్ అనేది మనకు ఈ షీట్లే కావాలి. సో ఏదైతే మనం డేటా తీసుకున్నామో PYLR6 నథింగ్ 6A అవుట్పుట్ రిపోర్ట్, ఆ డేటాలోకి నేను ఆల్రెడీ నా విలేజ్ మొత్తం చెల్తా నెంబర్లు అనేది ఎంటర్ చేశాను అనమాట. సో విక్టరైజేషన్ అయిపోయింది, మొత్తం QGIS కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో చెల్తా నెంబర్స్ ఎంటర్ చేస్తారు. ఈ చెల్తా నెంబర్ బేస్ పైన ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏమంటే, కొంతమందికి ఇది తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా చెల్తా నెంబర్ ఎంటర్ చేస్తారు. కొంతమంది LPA నెంబర్, చెల్తా నెంబర్ సేమ్ పెట్టుకొని జస్ట్ LPA నెంబరే చెల్తా నెంబర్ కింద కాపీ పేస్ట్ చేస్తారు. LPA నెంబరు, ఏరియా అనేది మాన్యువల్గా టైప్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇప్పుడు చిన్న విలేజ్ 1000 LPMs అలా అంటే ఓకే తీసుకోవచ్చు, 500 to 1000 LPMs అంటే. కొన్ని విలేజ్ ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్నప్పుడు థౌజండ్స్లో వస్తాయి, 4000 5000 LPMs కూడా వస్తాయి. సో అలాంటప్పుడు కష్టం అవుతుంది, నువ్వు టాలీ చేసుకోవాలన్నారు. సో ఇది ఒక ఈజీ ప్రాసెస్ అనమాట, ఒక ఫార్ములా ద్వారా. అదే విధంగా అంటే ఇప్పుడు ఇది తీసుకున్నా, ఇక్కడ దీంట్లో A1 అని పెట్టుకున్నా, జస్ట్ ఏదో ఒకటి ఏరియా కిందనే ఆల్రెడీ ఏరియా ఉంది కాబట్టి నేను A1 అని ఇచ్చా, లేకపోతే మీరు QGIS ఏరియా ఏదో విధంగా తీసుకోండి. సో ఇక్కడ ఈ చెల్తా నెంబరు మనం ఏదైతే QGISలో ఇచ్చామో ఆ చెల్తా నెంబరు కాలమ్ని కాపీ చేసుకోండి, ఇటు సైడ్ పేస్ట్ చేయండి. ఓకేనా. చేసిన తర్వాత ఫస్ట్ ఏమి, ఇది ఎందుకు చేసామంటే, ఫస్ట్ మనం QGISలో ఇచ్చిన చెల్తా నెంబర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ కోరిలేషన్కి ప్రిపేర్ చేసుకున్న చెల్తా నెంబర్స్ అన్నీ వచ్చాయా లేదా అనేది ఫస్ట్ వెరిఫై చేయాలి. దాని తర్వాత మళ్ళీ LPA నెంబర్, ఏరియా అనేది తీసుకున్నాం. సో చెల్తా నెంబర్స్ అన్నీ కూడా నేను కాపీ చేసుకుంటాను ఇక్కడి వరకు. కంట్రోల్-C, దీంట్లోకి వచ్చేసి కొద్దిగా ఒక 2 కాలమ్స్ వదిలేసి పేస్ట్ చేసుకోండి. కంట్రోల్-V, అది కూడా ఎందుకో చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమంటే ఈ దీంట్లో కొన్ని చెల్తా నెంబర్స్ అనేది మనకి రిపీట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు జాయింట్ పెట్టుంటాం కొన్ని, లేదంటే ఒక పర్సన్ 2 చోట్ల ఉండొచ్చు. అలాంటి కేసెస్లో మనకి చెల్తా నెంబర్ అనేది రిపీట్ అవుతుంది. సో ఇక్కడేమి నేను కోరిలేషన్ అని టైప్ చేసుకుంటా, ఇక్కడ QGIS చెల్తా నెంబర్స్ అని పెట్టుకుంటాం. సో దీంట్లో ఫస్ట్ మనకేమి డూప్లికేట్స్ అనేది తీసేయాలంటే, ఒకే చెల్తా నెంబర్ ఇప్పుడు చూడండి దీంట్లో కండిషనల్ ఫార్మాటింగ్లో డూప్లికేట్ వాల్యూస్ అని కొట్టారంటే రెడ్ కలర్లో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి మీకు. ఇది నో ఫిల్ కొట్టారంటే ఇది చూడండి 3036 అనేది ఇలా డబల్ ఉన్నవన్నీ కూడా మనకి రెడ్ కలర్లో చూపిస్తాం. ఫస్ట్ ఆ డబల్ ఉన్నవి తీసేయాలి. దానికి ఏం చేయాలంటే ఈ కాలమ్ సెలెక్ట్ చేసేసి డేటాలోకి వెళ్ళి రిమూవ్ డూప్లికేట్స్. ఓకే, సో ఇది చూడండి 840 డూప్లికేట్స్ వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు ఏవి కూడా రెడ్ కలర్ ఉండవు,
ఆ కాలం సెలెక్ట్ చేసి ఈ డేటా రిమూవ్ డూప్లికేట్స్ కొట్టారంటే వెళ్ళిపోతుంది. సో వీటిని మళ్ళీ ఏమి ఫిల్టర్ సార్టింగ్ ఫిల్టర్ పెట్టుకొని A to Z అంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్. సేమ్ అదే విధంగా డి కాలమ్ని కూడా ఫిల్టర్ పెట్టుకొని స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఇలా చేసిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్ని డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు ఈ 2 కాలమ్స్కి ఏం చేస్తున్నాము, QGISలో ఉన్న చెల్తా నెంబరు మనకి కోరిలేషన్లో కంపల్సరీ ఉండాలి. కోరిలేషన్లో ఉన్నది QGISలో ఉండాలి. అదే విధంగానే చెక్ చేయాలి. ఈ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్ రూల్స్. సో డూప్లికేట్ వాల్యూస్, డూప్లికేట్ నథింగ్ బట్ ఇక్కడ 3001 ఉన్నవన్నీ కూడా మీకు అవి రెడ్ కలర్లో, ఇది చూడండి లైట్ రెడ్ ఫిల్ అని వచ్చేస్తుంది. సో ఇది చూడండి ఈ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏమంటే ఇలా స్క్రోల్ చేసుకొని అయినా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి 3138 అనేది ఎక్కడుంది, నేను QGISలో ఇచ్చా, కానీ నా ఏరియా కంపారిజన్ స్టేట్మెంట్లో నేను ఆ చెల్తా నెంబర్ అనేది మిస్ చేసా. అది ఎక్కడ వస్తుంది అనేది కూడా తెలియదు. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇది మిస్ అయింది కదా, అది దీంట్లో చూద్దాం ఇచ్చానా లేదా అనేది. ఇది ఫిల్టర్ పెట్టేస్తే ఇక్కడ ఫిల్టర్ వెళ్ళేసి 3138 చూడండి నెంబర్ లేదు, అది మిస్ అయింది. ఆ విధంగా సో మనం QGISలో ఇచ్చిన ప్రతి చెల్తా నెంబరు కూడా అక్కడ ఇచ్చామా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకొక ఏ విధంగా, అదే విధంగా కోరిలేషన్లో ఉన్నది కూడా చెల్తా నెంబర్ దాంట్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడేమి నేను అది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈజీగా ఈ ఫిల్టర్ బై కలర్ ఉంది కదా, ఈ QGIS డేటాలోకి వెళ్ళేసి ఇక్కడ ఫిల్టర్ బై కలర్ నో ఫిల్ అని కొట్టారంటే ఇది చూడండి ఈ 5 చెల్తా నెంబర్స్ కూడా ఎక్కడ లేవు, కోరిలేషన్లో లేవు. అది మనం ఇంతకుముందు ఆల్రెడీ 3138 చెక్ చేసాము. ఆ విధంగా ఏదైతే మీరు ఫిల్ కాలేదు అంటే అది ఆటోమేటిక్గా ఈ పక్క కోరిలేషన్లో మీరు ఇవ్వలేదు అంటే మిస్ చేశారు, అది ఎక్కడో చెల్తా నెంబర్ వస్తుంది ఒక సర్వే నెంబర్లో, అది మీరు మిస్ చేశారని అర్థం. అది సో క్లియర్. అదేవిధంగా కోరిలేషన్లో ఉన్నదే QGISలో ఉండాలి. ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. డూప్లికేట్స్, ఫిల్ బై కలర్, నో ఫిల్. సో ఇక్కడైతే ఏం లేవు. సో నేనేమంటే ఇది ఆల్రెడీ చేసిన డేటా కాబట్టి నేను ఆల్రెడీ 100% వెరిఫై చేసి చేసుకున్నా కాబట్టి మీకు నెంబర్స్ అనేది మిస్ కాలేదు. ఇప్పుడు ఏమైనా నెంబర్స్ ఎలాంటప్పుడు మిస్ అవుతాయి అంటే ఇప్పుడు కొన్ని అడిషన్ నెంబర్స్ ఉంటాయి. సో 5 సెన్స్ 10 సెన్స్ ఒక సర్వే నెంబర్లో ఇప్పుడు టోటల్ ఎక్స్టెంట్ పైన మనకి అడిషన్స్ ఉంటాయి. అలాంటివి అనేది మిస్ అవుతాయి. లేదంటే ఒక పర్సన్ 3 చోట్ల సాగున్నప్పుడు మనం 2 చెల్తా నెంబర్లో ఇచ్చి ఉంటాము, ఇంకో చోట ఉండదు. ఫస్ట్ ఇది కూడా ఇప్పుడు అలాంటప్పుడు మనకి నెంబర్స్ అనేది మిస్ అవుతాయి. సో ఈ విధంగా మనకి ఫస్ట్ QGISలో ఉన్న నెంబర్స్ అన్ని కోరిలేషన్లో ఉండాలి. కోరిలేషన్లో ఉన్న నెంబర్స్ QGISలో ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది ఇక్కడికి డేటా. సో ఫస్ట్ డేటా వెరిఫై చేసుకున్నాం. దీని తర్వాత ఏం చేయాలి, ఈ చెల్తా నెంబర్ బేస్ పైన మనకి ఈ LPM నెంబరు, LPM ఎక్స్టెంట్ ఫార్ములా ద్వారా ఈ షీట్లోకి తెచ్చుకోవాలి. అదే అలా ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈక్వల్ టు వి లుక్ అప్, ఓకేనా, వి లుక్ అప్ ఫార్ములా ద్వారా తీసుకుందాం. సో మనకి ఫస్ట్ నుంచి కూడా అప్ టు GT ప్రాసెస్ నుంచి కూడా DLR ఎంట్రీ చేసే వరకు ఒక నెంబర్ని ఏదైనా ఒకటి ఐడెంటిఫై చేసామంటే మెయిన్ బేస్ చెల్తా నెంబరు. ఆ చెల్తా నెంబర్ బేస్ పైనే మనము ఏదైనా కూడా కోరిలేషన్ చేస్తూ పోతాం, కోరిలేషన్ కానీ ఏరియా కంపారిజన్. సో అప్ టు కోరిలేషన్ వరకు. సో ఈ 3001 LPM చెల్తా నెంబర్కి సో వి లుక్అప్ చెల్తా నెంబర్ కాలం సెలెక్ట్ చేస్తాం. అదే లుక్అప్ వాల్యూ అంటే దేని బేస్ పైన తీసుకుంటున్నాం, చెల్తా నెంబర్ బేస్ పైన. ఇప్పుడు టేబుల్ అరే అంటే అదేమి ఈ షీట్లోకి వచ్చేసి ఈ 3 కాలమ్స్ సెలెక్ట్ చేయండి. ఇలా మొత్తం కాలమ్స్ సెలెక్ట్ చేసుకోండి. కాలమ్ సెలెక్ట్ చేసిన తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్ నథింగ్ బట్ ఏమంటే ఇప్పుడు మనకేమి సేమ్ అట్ సైడ్ షీట్లో ఏమున్నాయి, చెల్తా నెంబరు, LPM నెంబరు, ఏరియా. సో ఇదే ఆర్డర్లో అట్ సైడ్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడేమి మనం సెలెక్ట్ చేసింది A నుంచి C కాలం వరకు సెలెక్ట్ చేసాం. సో ఎన్ని కాలమ్స్ అయినాయి, A అనేది 1వ కాలం, B అనేది 2వ కాలం, C అనేది 3వ కాలం.
సో కాలం ఇండెక్స్ నెంబర్ అంటే ఇప్పుడు మనకి ఈ ఏ అనేది 1వ కాలం, సో బి అనేది 2వ కాలం. ఈ మనకి ఇప్పుడు ఏమి ఫస్ట్ అక్కడ ఈ చెల్తా నెంబర్ బేస్ పైన ఎల్పిఏ నెంబర్ కావాలి. ఎల్పిఏ నెంబర్ ఏ కాలంలో ఉంది, మనం సెలెక్ట్ చేసిన రేంజ్ అంటే ఏ నుంచి సికి సెలెక్ట్ చేస్తే బి అనేది 2వ కాలం. సో మనకి కావాల్సింది ఎల్పిఏ నెంబర్ కాబట్టి 2 అనేది అక్కడ ఎంటర్ చేస్తాను నేను, కామా 0. చూడండి ఆటోమేటిక్గా మనకి ఏమి దీన్ని చెల్తా నెంబర్కి 3001కి ఏదైతే ఉందో అక్కడ ఎల్పిఏ నెంబర్ దానికి మ్యాచింగ్ 1 అనే ఎల్పిఎం ఇచ్చాము, అక్కడ ఆ ఫార్ములా ద్వారా 1 అనేది వచ్చింది. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నాకు నేను ఎల్పిఏ ఇక్కడ చెల్తా నెంబర్ అని చేంజ్ చేస్తా. చూడండి ఆటోమేటిక్గా అక్కడ చెల్తా ఎల్పిఏ నెంబర్ కూడా మారిపోతుంది. ఇప్పుడు 323220 చూడండి ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఏదైతే చెల్తా నెంబర్ ఒకటి ఎంటర్ చేశారు అంటే ఆటోమేటిక్గా అక్కడ ఎల్పిఏ నెంబర్ కూడా మారుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు 3001. సో ఇప్పుడు ఎల్పిఐ నెంబర్ అనేది వచ్చింది. ఈ ఎల్పిఐ నెంబర్ వచ్చినప్పుడు మనకు కొన్ని ఫార్ములాస్ అనేది ఇప్పుడు ఈ రేంజ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి, అది కంపల్సరీ, మీరు అది మర్చిపోద్దండి. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం ఈ కింద సెల్స్ కూడా డ్రాగ్ చేసినప్పుడు అనేది కరెక్ట్గా రావాలి అంటే ఇప్పుడు మనకి ఈ జీ కాలం అనేది ఫిక్స్డ్ కాబట్టి మనం ఏదైతే కాలం ఫిక్స్ చేసుకోవాలో అక్కడ ఒక నిమిషం మీకు అది ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది జీ కాలం తీసుకున్నా కదా, కంట్రోల్ సి కంట్రోల్ వి, ఓకేనా? ఇది చూడండి ఇక్కడ ఎక్స్టెంట్ అనేది వచ్చింది, కానీ మనకేమి ఎప్పుడు కూడా చెల్తా నెంబరే రెఫరెన్స్ తీసుకోండి. ఇప్పుడు మనం ఏమంటే ఇప్పుడు ఇది చూడండి, దీన్ని నువ్వు కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ జీ కాలం బేస్ పైన మనం ఎల్పిఐ నెంబర్ అనేది తీసుకున్నాము. నువ్వు ఇది కాపీ పేస్ట్ చేశారు అంటే ఇక్కడ హెచ్గా ఆటోమేటిక్గా మారిపోతుంది. అంటే మనం ఈ కాలంని ఫిక్స్ చేసుకోలేదు కాబట్టి ఈ హెచ్ అనేది ఆటోమేటిక్గా దాని బిఫోర్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఈ జీ కాలం అనేది ఫిక్స్ చేసుకుందాం. సో చెల్తా నెంబర్ బేస్ పైనే ఎల్పిఐ నెంబరు ఎల్పిఎం ఎక్స్టెంట్ అనేది తీసుకుందాం. సో దానికి ఏం చేయాలంటే డాలర్ సింబల్ ప్రెస్ చేయాలి, అంటే షిఫ్ట్ 4 కొట్టారంటే డాలర్ వస్తుంది. అదేవిధంగా ఈ ఏ టు సి అనేది కూడా ఫిక్స్డే. సో ఏ ముందర డాలర్, సి ముందర డాలర్ ప్రెస్ చేస్తాం, ఓకేనా? టైప్ చేస్తే ఇప్పుడు ఇది చూడండి, ఇంతకుముందు కాపీ చేసినప్పుడు ఏమైంది, హెచ్గా మారింది. అది ఇక్కడ కూడా బి టు డి మారింది. అంటే రేంజ్ ఇక్కడ మనం ఏమి సెలెక్ట్ చేసాము, ఏ టు సి మాత్రమే మనకి ఇక్కడ వాల్యూస్ ఉన్నది. నువ్వు ఫార్ములా ఆటోమేటిక్ ఇప్పుడు ఈ డాలర్ సింబల్ లేకోకుండా కాపీ పేస్ట్ చేస్తే ఏమైంది, ఇక్కడ రేంజ్ బి కాలం నుంచి డి కాలంకి వెళ్ళింది. సో అక్కడ మిస్టేక్ చేస్తారు, అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే రెఫరెన్స్ తీసుకుంటున్నామో అది రేంజ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఆ రేంజ్ ఫిక్స్ కావాలి అంటే కంపల్సరీ ఈ కాలమ్స్ ముందర డాలర్ సింబల్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని చూడండి, నేను కాపీ చేస్తాను, కంట్రోల్ సి కంట్రోల్ వి. చూడండి డాలర్ సింబల్ ఇస్తే జి అనే కాలం అలానే ఉంది, ఏ టు సి అనేది రేంజ్ అలానే ఉంది. సో ఇక్కడ మనకేమి ఇప్పుడు ఎల్పిఎం ఎక్స్టెంట్ అనేది మనం సెలెక్ట్ చేసిన ఏ టు సి రేంజ్లో 3rd కాలంలో కదా ఉంది. సో 2 తీసేసి 3 ఎంటర్ చేయండి, అంటే 3rd కాలంలో ఎంటర్ ఉంది, ఆటోమేటిక్గా ఎక్స్టెంట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు మీకు రెండు కూడా ఒకసారి చెక్ చేద్దాం, వస్తున్నామంటే మనం ఇచ్చిన ఫార్ములా కరెక్టా కాదా అనేది. సో ఇప్పుడు నేను 3050 చెల్తా నెంబర్ చూడండి, ఆటోమేటిక్గా దానికి ఎల్పిఐ నెంబరు ఎల్పిఎం ఎక్స్టెంట్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. చూడండి ఇలా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమి 3001 ఉంది. ఈ 2 కాలమ్స్ని సెలెక్ట్ చేసి సెల్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఉంటుంది, డబుల్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ షీట్ లాస్ట్ వరకు ఎండ్ వరకు ఏదైతే ఉందో ఆ ఎండ్ వరకు కూడా మొత్తం డేటా వచ్చేస్తుంది. చూడండి మొత్తం సెల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఈ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు వేరే షీట్లే కాపీ చేయాలి, లేకపోతే మీరు ఓన్లీ చెల్తా నెంబర్, ఈ డేటా, పట్టాదారు కాలమ్స్ ఇవన్నీ కూడా వేరే షీట్లే కాపీ చేయాలి, లేకపోతే ఏదైనా ప్రింట్ తీసుకోవాలన్నప్పుడు ఈ ఫార్ములా బేస్డ్ ఉన్నది మీరు వాల్యూ కింద కన్వర్ట్ చేసుకోవాలి. లేదంటే కాపీ పేస్ట్ చేసినప్పుడు మీకు ఇది షీట్ ఉండదు కాబట్టి రెఫరెన్స్ అనేది వెళ్ళిపోతుంది. సో ఆ వాల్యూస్ రావు. దీన్ని టెక్స్ట్ కింద ఎలా కన్వర్ట్ చేస్తామంటే సింపుల్, ఈ 2 సెల్స్ సెలెక్ట్ చేసేసి డేటా మొత్తం సెలెక్ట్ చేయండి, అంతే కింద వరకు. మీకు
ఇప్పుడు ఇంకో రెఫరెన్స్ మీకు ఏం చెప్తానంటే నేను చూడండి, ఈ ఎన్ఏ అని వచ్చింది కదా, ఎన్ఏ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 0 అని టైప్ చేశా, ఇప్పుడు ఈ 0 ఇచ్చా, ఇప్పుడు ఈ 4138 అనేది ఉందా, 4138 అనేది నేను ఇక్కడ ఇచ్చిన చెల్తా నెంబర్స్లో లేదు. కావాలంటే చూద్దాం, కంట్రోల్ F, 4138 అనేది నేను ఆ చెల్తా నెంబరే ఇవ్వలేదు. మీరు ఏదైతే చెల్తా నెంబర్ ఇవ్వకోకుండా దాంట్లో ఎంటర్ చేశారు అంటే వాటికి ఇలా వస్తుంది. ఎందుకు, నేను 0 అనే చెల్తా నెంబర్ ఎంటర్ చేయలేదు కాబట్టి దానికి ఏమి ఎల్పిఐ నెంబర్ రాలేదు, ఎల్పిఎం ఎక్స్టెంట్ కూడా రాలేదు. చూద్దాం, 1 ఇచ్చా, 1 కూడా లేదు. నేను ఇక్కడ 3001 నుంచి స్టార్ట్ చేసుకున్నా కాబట్టి 3001 నుంచే వాల్యూస్ తీసుకుంటుంది. మీరు ఇప్పుడు ఇలా ఎన్ఏ వచ్చింది, నాట్ అసైన్డ్ వచ్చింది అంటే, నాట్ అప్లికబుల్ వచ్చింది అంటే ఆ చెల్తా నెంబరు మీరు క్యూజేఎస్లో లేదు, లేదా ఇక్కడైనా నేను ఇవేమంటే ఎక్స్ట్రా కింద కాబట్టి నేను 0 టైప్ చేసుకున్నా. సో ఇవి డిలీషన్స్ మరి ఎక్స్ట్రా ఓవర్ వచ్చినవి. సో అది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ ఎన్ఏ వచ్చింది అంటే అక్కడ ఆ చెల్తా నెంబర్ అనేది మీరు క్యూజేఎస్లో ఇవ్వలేదు. సో క్యూజేఎస్లో ఇచ్చిన నెంబర్ కాకుండా కొత్త నెంబర్ ఇక్కడ ఇచ్చారనేది అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది నాకు లాస్ట్ రేంజ్, ఇది సెలెక్ట్ చేసేసుకొని చూడండి ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను. సో ఎల్పిఐ నెంబరు, ఎల్పిఎం ఎక్స్టెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. వీటిని ఫార్ములా బేస్లో మనం ఎల్పిఐ నెంబర్ ఎక్స్టెంట్ తీసుకున్నాం. సో వీటిని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే కాపీ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ పేస్ట్ యాజ్ వాల్యూస్, ఇక్కడ చూడండి పేస్ట్ స్పెషల్లోకైనా వెళ్ళొచ్చు, ఇక్కడ వాల్యూస్ అనేది ఉంటుంది. లేదు ఇక్కడ మీకు డైరెక్ట్ అయినా పేస్ట్ యాజ్ వాల్యూస్ అని ఉంటుంది. చూడండి పేస్ట్ యాజ్ వాల్యూస్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఇచ్చిన ఫార్ములా బేస్డ్ కాకుండా మాన్యువల్గా ఇప్పుడు మీరు దీన్ని ఏ డేటా కింద అయినా కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఏరియా కంపారిజన్ అనేది ఈజీగా చెల్తా నెంబర్ ఒకటి ఎంటర్ చేసుకుంటే చాలా, మీరు 100% వెరిఫై చేసుకోండి. దాని నుంచి ఎల్పిఐ నెంబరు, ఎల్పిఎం ఎక్స్టెంట్ అనేది వస్తుంది. సో దీన్ని తర్వాత మనం ఏం చేసుకుంటాము, ఏరియా కంపారిజన్ అనేది చేస్తాం. నేను ఆల్రెడీ ఇప్పుడు నా విలేజ్ ఇంకా నేను చేస్తున్న ప్రాసెస్లో ఉంది కాబట్టి ఆ ఏరియా కంపారిజన్ ఎలా చేస్తామంటే మీరు చూడండి, ఏరియా కంపారిజన్ చేయాలంటే ఇప్పుడేమి నేను ఇక్కడ చెల్తా నెంబర్ సార్టింగ్లో పెట్టుకున్నాను. సో వాటిని మీరు ఎల్పిఐ నెంబర్ సార్టింగ్ చేసుకోవాలి. డేటా ఎల్పిఐ నెంబర్ సార్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నా ఇంకా ఇది చూడండి ఈ ఆర్డర్లో పెట్టుకోవాలి. అది మనకి ఫార్మాట్ కూడా ఉన్నదే ఆట వరకు ఇక్కడ వరకు వస్తుంది మనకి ఫార్మాట్. ఫామ్ 28 ఏరియా కంపారిజన్లో ఎల్పిఐ నెంబరు, సర్వీస్ అప్డేట్ నెంబర్ యాజ్ ఫర్ వెబ్లాండ్ అడంగాలు, పిఓఎల్ఆర్ ఎక్స్టెంట్ యాజ్ ఫర్ రీసోర్ నథింగ్ బట్ ఎల్పిఎం ఎక్స్టెంట్, పర్సెంటేజ్ వేరియేషన్. నేను ఇక్కడ ఏమంటే ఈ ఫార్ములాస్ అనేది రాసుకున్నా. సో ఈ ఫార్ములా ఏమంటే చూడండి, ఇప్పుడు మనకి పర్సెంటేజ్ వేరియేషన్ ఉంది కదా, ఈ పర్సెంటేజ్ వేరియేషన్ అనేది మనకి -5 to +5 అయితే ఓకే అని పెట్టుకున్నాను నేను. అంటే ఇప్పుడు మనకి ఇది ఎలా, దీని పర్పస్ ఏమంటే ఇప్పుడు మనకి అయిపోయింది ఏరియా కంపారిజన్ చేస్తుంటే <5%, <5% ఎన్ని ఎల్పిఎంస్ వచ్చాయి అనేది అడుగుతుంటారు. దానికోసం నేను ఇక్కడ ఇది ఎంటర్ చేస్తున్నాను, ఒక ఫార్ములా బేస్ లాగా ఎంటర్ చేస్తున్నాను. అంటే ప్రతిసారి కౌంట్ వేసడం కాకుండా ఫార్ములా బేస్డ్ తీసుకున్నాను. మీకు ఇవి ఓకే కౌంట్ అవసరం లేదు, కానీ ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి అది రెఫరెన్స్ ఎలా అంటే ఇలా తీసుకున్నాను, 1000 నుంచి 5.01, -5 to 0, 0 to 5, 5 కంటే ఎక్కువ అంటే ఇది ఓకే రేంజ్ అనమాట. అంటే +or-5లో ఉంటే దాన్ని ఫార్ములా నేను ఓకే కింద తీసుకున్నాను. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఎంటర్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఈ డేటా కావాలంటే ఇది కాలం ఆర్డర్, దీని నుంచి మనము ఇవి ఎల్పిఎం ఆర్డర్లో ఉంటుంది అంతే. ఎల్పిఎం సార్ట్ చేసుకునేది మనం ఇవి ఇంతకుముందు ఈ చెల్తా నెంబర్స్ తీసుకున్నాం కదా, దీని నుంచి ఎల్పిఎం సార్టింగ్ చేసుకున్న తర్వాత ఇదే డేటాని మనకి ఈ కాలమ్స్లో అరేంజ్ చేసుకోవాలి. మీకు ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనం 9 నోటీస్లు కొంతమంది మాన్యువల్గా రాస్తున్నారు. మాన్యువల్గా కాకుండా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మనకి యూట్యూబ్లో కూడా, అంటే 9 నోటీస్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది. ఆ జనరేట్ చేయడానికి ఏమంటే ఇప్పుడు ఈ ఏరియా కంపారిజన్ చేసేటప్పుడే మనము ఈ ఎక్స్ట్రా కాలమ్స్, అంటే ఇప్పుడు ఇది మనకి ఫామ్ 28లో ఉన్నది, ఈ 2 కాలమ్స్ ఉన్నాయి, ఎల్పిఐ నెంబరు ఇక్కడ వరకే ఉన్నాయి. ఇదేమి జస్ట్ ఓకేనా కాదా అన్న దానికోసం నేను మాన్యువల్గా ఫార్ములా వేసుకున్నాను.
దానితో పాటు మీరు ఈ ఖాతా నెంబరు, ఎన్జిఆర్, ఫాదర్ నేమ్, పీవైఎల్ఆర్ ఎక్స్టెంట్ ఇవి ఇండివిజువల్గా మీరు కాపీ చేసుకోండి. ఫస్ట్ ఈ ఏదైతే ఏరియా కంపారిజన్ చేశారో దీని నుంచి ఈ కాలమ్స్ని అరేంజ్ చేసుకోండి ఫస్ట్. అంటే ఎల్పిఐ నెంబరు యాజ్ పర్ అడంగల్ సర్వే నెంబరు, అంటే పీవైఎల్ఆర్ ఎక్స్టెంట్, ఎల్పిఎం ఎక్స్టెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇలా ఖాతా నెంబరు అరేంజ్ చేసుకోండి. ఈ ఫార్మేట్లో అరేంజ్ చేసుకుంటే మీకు అవి 92 నోటీసులు మెయిల్ మెర్జ్ ద్వారా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఎందుకు ఇప్పుడు అది కూడా చెప్తా చూడండి. ఈ 1వ ఎల్పిఎంకి ఇది కంపల్సరీ మనం అక్కడ ఇది 92 నోటీస్ జనరేట్ చేసేటప్పుడు మనం దాంట్లో ఏమేమి ఇస్తామంటే ఖాతా నెంబర్ కంపల్సరీ ఉండాలంటే మనకు రెఫరెన్స్ కోసము, తర్వాత పట్టాదారు పేరు ఉంటుంది, పట్టాదారు ఫాదర్ ఆర్ రిలేషన్ నేమ్ ఉంటుంది, ఇండివిజువల్ పీవైఎల్ఆర్ ఎక్స్టెంట్ ప్లస్ రీసర్వే ఎక్స్టెంట్. అవే కాలమ్స్ కదా మనకి 92 నోటీస్లో అదే ఫిల్ చేస్తాం మనం. పైనకి వెళ్తాయి ఫస్ట్ పట్టాదారు పేరు, వాళ్ళ నాన్న పేరు, హస్బెండ్ పేరు ఉంటుంది, తర్వాత ఎల్పిఐ నెంబరు, ఓల్డ్ సర్వే నెంబరు, తర్వాత ఓల్డ్ ఎక్స్టెంట్, న్యూ ఎక్స్టెంట్. అంతే కదా మనకి ఆ 92 నోటీస్లో కూడా జనరేట్ చేసినప్పుడు ఉంటుంది. అది కూడా సో ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. సో దాంట్లో ఏముంటుంది, ఎన్జిఆర్, ఇంకొకసారి పట్టాదారు పేరు, ఫాదర్ రిలేషన్ నేము, ఓల్డ్ సర్వే నెంబర్ ఉంటుంది, ఎల్పిఐ నెంబర్ ఉంటుంది, ఎల్పిఎం ఎక్స్టెంట్, అడంగల్ ఎక్స్టెంట్ ఉంటుంది. ఇవి ఓకే. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సింగిల్ ఎంట్రీస్ అనమాట. అంటే ఒక ఎల్పిఎంకి అతను 130 అంటే 131 ఎక్స్టెంట్ వచ్చింది. సో ఇలాంటి సింగిల్ కేసెస్ ఓకే. కొన్ని కేసెస్ ఏమంటే మనకి ఇప్పుడు ఒకే పర్సన్ 2-3 చోట్ల ఉంటాడు. అలాంటి కేసెస్ ఎలా వస్తాయంటే ఇది చూడండి. ఇక్కడ జాయింట్ వచ్చింది, నాకు ఎల్పిఎం అనేది జాయింట్ వచ్చింది. సో 162D. ఇప్పుడు మనకి చూడండి జాయింట్ వచ్చింది, ఆ ఎక్స్టెంట్ 1.39. ఈ 1.39 ఏమంటే ఈ మనకి పీవైఎల్ఆర్ వాళ్ళ ఇద్దరు ఎక్స్టెంట్ కలిపి, ఈ రామాంజనేయులు అండ్ ఈ 2 ఖాతాస్కి కలిపి టోటల్ ఎక్స్టెంట్ 1.39. ఇదేమి మనకి ఎల్పిఎం ఎక్స్టెంట్ 1.39గా ఉంది. సో ఇది టాలీ చేయడమే మనకి కొద్దిగా డిఫికల్ట్ అనమాట, టాస్క్ అనమాట. ఏరియా కంపారిజన్ చేసేటప్పుడు వీటిని ఐడెంటిఫై చేయడమే కష్టం అవుతుంది. సో ఈ 1.39 ఎల్పిఎం ఎక్స్టెంట్ ఈ పట్టాదారు పేర్లు అంటే వీళ్ళిద్దరికి కలిపి ఇక్కడ చూడండి. మనం 92 నోటీస్ జనరేట్ చేసేటప్పుడు ఏమంటే ఇది అంటే ఈ గంగాధర్ 377 ఖాతాకి 93 సెంట్స్ ఉంది, 500 ఖాతాకి 46 సెంట్స్ ఉంది. మనం 92 నోటీస్ ఇచ్చేటప్పుడు ఇలా ఇండివిజువల్ ఎక్స్టెంట్ కంపల్సరీ చూపించాలి. ఇండివిజువల్ ఎక్స్టెంట్ చూపిస్తేనే మనకి ఆ 139 అనేది ఎలా వచ్చింది అనేది రెఫరెన్స్ టాలీ అవుతుంది, మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇదేమంటే జస్ట్ అన్సెటిల్ ల్యాండ్స్, ఇంకా ఇలా నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నా కాబట్టి ఇవి నేను ఇలా రిమార్క్స్ రాసుకున్నాను. ఇప్పుడు చూడండి దీంట్లో కూడా మీరు ఇది ఇక్కడ పెట్టేసి కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ డూప్లికేట్ వాల్యూస్ చేశారంటే ఏవైతే అంటే ఇప్పుడు చూడండి ఇవన్నీ ఆల్రెడీ ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ 1013 ఉందా, 1013 అనేది ఏముంది జాయింట్లో పెట్టినా నేను. ఇంకా సేమ్ ఉన్నవి ఎక్కడ ఉన్నాయి ఇది చూడండి, ఒకటి రెఫరెన్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఇది 9 సెంట్స్ నేను 1020 ఎల్పిఎంకి ఇచ్చా, సేమ్ పర్సన్ 386 ఖాతా. వాటిని ఎలా యాడ్ చేస్తామంటే ఇప్పుడు దీంట్లో ఒకే సెల్లో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ట్ ప్లస్ ఎంటర్ టైప్ చేశారంటే కింది కాలంలోకి వస్తుంది. ఇక్కడ ఏముంది 139 13A ఉంది. లేదంటే దీన్ని కాపీ చేయండి, కంట్రోల్ కట్ చేసి దీంట్లో ఆల్ట్ ఎంటర్ కింది రోలో టైప్ పేస్ట్ చేయండి. చూడండి ఇప్పుడు నేనేమి ఈ 6, 3 ఈ రెండు కలిపి 9 సెంట్లు ఉంది. 9 సెంట్లకి ఈ 9 సెంట్లు అనేది చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది మనం ఈ కాలం అనేది ఏరియా కంపారిజన్ కోసం ఇక్కడ టోటల్ చేస్తాం. ఏదర్ అడంగల్ ఎక్స్టెంట్ అయినా టోటల్ చేసి ఒకే సెల్ వేస్తాము,
సో లేదు 2 ఎల్పిఎంలు కలిపి ఒకే చోట వచ్చినాయి ఒకే ఎక్స్టెంట్ కింద చేసామంటే అక్కడ ఆ ఎల్పిఎం టోటల్ అనేది వేసుకుంటాం. సో ఇక్కడ మనము వాళ్ళకి 92 నోటీస్ ఇప్పుడు ఏం చేయాలి, 139.13లో 6 సెంట్లు, 13Aలో 3 సెంట్లు. సో ఇక్కడ ఆ రెఫరెన్స్ అనేది మనం వేయాలి 0.03, ఇది కంపల్సరీ. ఓకేనా. ఇప్పుడు ఇదేమి 1020 అనేది నేను 2 సబ్ డివిజన్స్ కలిపి అంటే 13A కలిపి ఈ 6 సెంట్లు 3 సెంట్లు కలిపి ఒక ఎల్పిఎంగా ఇచ్చిన, అది 9 సెంట్లు వచ్చింది. సో 9 సెంట్లు టాలీ అయిపోయింది, ఓకే అనేది వచ్చింది. సో ఇది ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు, ఆ రో అనేది డిలీట్ చేసుకోండి. ఈ విధంగా కంపల్సరీ మనము ఈ 2 సబ్ డివిజన్స్ ఏవైతే మనం మెర్జ్ చేసి ఒక ఎల్పిఎం కింద పెట్టామో అది ఇవ్వాలి, ప్లస్ మనం ఇక్కడ ఎక్స్టెంట్ కూడా ఇండివిజువల్గా చూపించాలి. అప్పుడే మనకు ఆ పర్సన్కి ఒకవేళ ఇప్పుడు రెఫరెన్స్ మనం 90 నోటీస్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ వచ్చి ఏం సార్ నాకు 9 సెంట్లు ఇప్పుడు ఆ 9 సెంట్లు ఎలా వచ్చిందని మనకు రెఫరెన్స్ కావాలి కదా కంపల్సరీ. ఇప్పుడు ఇది జాయింట్లో పెట్టిన, ఈ జాయింట్లో పెట్టినా కూడా ఒకే సబ్ డివిజన్. ఇప్పుడు చూడండి అంజినప్పకి 3 సెంట్స్ ఉంది అంటే 262 ఖాతాకి 3 సెంట్స్, 263కి 4 సెంట్స్. నేను ఇచ్చిన ఎల్పిఎం ఎక్స్టెంట్ ఏమో 7 సెంట్స్ కరెక్ట్గా ఉంది. సో ఈ రెండు కలిపి సమ్ ఎంత వచ్చింది 7 సెంట్లు, 7 సెంట్స్ టైప్ చేస్తే మనకు సో ఎక్స్టెంట్ ఓకే అయిపోయింది. తర్వాత ఈ రెండు కూడా దీంట్లోకి అంటే ఇప్పుడు ఈ పర్సన్ దీంట్లో కాపీ చేయాలంటే ఒకే సెల్లోకి తీసుకొని రావాలి. కంపల్సరీ మనం 90 నోటీస్ జనరేట్ చేయాలి అంటే ఒకే సెల్లోనే డేటా ఉండాలి. ఒకే సెల్లో డేటా ఉన్నప్పుడే మనకు అది జనరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఈ పేరు కూడా తీసేసి ఈ సెల్లో పేస్ట్ చేసుకోండి. ఇంకా హనుమయ్య తండ్రి పేరు సేమ్ కాబట్టి ఆల్ట్ ఎంటర్ కొట్టారంటే సెకండ్ లైన్లోకి వస్తుంది. చూడండి ఈ విధంగా. సో ఈ రెఫరెన్స్ మళ్ళీ ఇక్కడ కూడా 3 సెంట్స్ ప్లస్ 4 సెంట్స్ 0.04 వేసిన తర్వాత ఈ కాలం అనేది డిలీట్ చేసుకోండి. ఇలా కండిషనల్ ఫార్మాటింగ్ పెట్టుకొని ఇలా కంపల్సరీ ఈ రెడ్ కలర్ అంటే మన డూప్లికేట్ లేకుండా ఒకే సెల్లోకి తీసుకొని రావాలి డేటా. అర్థమవుతుందండి అది. ఇప్పుడు ఇది కూడా చూడండి అదేవిధంగా. ఇప్పుడు 20 సెంట్స్ చూడండి ఆ విధంగా ఈచ్ డేటా ప్రతి డేటా కూడా మీరు చేసుకుంటాను. ఇంకా ఈ ప్రాసెస్ చేస్తున్నాయి, ఇంకా చాలా వాల్యూస్ ఉన్నాయి, నేను ఒక 50% చేసా కాబట్టి డేటా ఆ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు డేటా అనేది కంపల్సరీ ఈ ఫార్మాట్లో రెడీ చేసుకుంటే మీరు 90 నోటీస్ జనరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏమైనా రిమార్క్స్ రాసుకున్నా, కొన్ని ఏమంటే ఇప్పుడు ఏమైనా ఎక్స్టెంట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, ఇప్పుడు ఇది చూడండి ఇంకా కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే ఇది చూడండి ఈ 2 LPMs అంటే ఇప్పుడు ఇతనుకున్న ఇంకోటి ఏది కేసెస్ ఇప్పుడు ఇది చూడండి ఈ పర్సన్ అతనుకున్నది 151.5లో 61 సెంట్స్ యాజ్ పర్ అడంగల్, కానీ ఇప్పుడు మనకి రీసరీలో ఆన్ గ్రౌండ్ 64 సెంట్స్ వచ్చింది. అదేమి ఆ 64 సెంట్స్ కూడా అడంగల్లో ఒక ఎంట్రీనే 66-61 సెంట్గానే ఉంది, కానీ ఇతనికి ఇప్పుడు గ్రౌండ్ పైన 3 చోట్ల ఉన్నాడు. సో 3 LPMs ఏవనేది మనం ఇక్కడ ఈ విధంగా టైప్ చేసుకోవాలి. మన కేసెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకే ఎక్స్టెంట్ 3 చోట్ల ఉండొచ్చు, లేదు 3 ఒక సబ్ డివిజన్స్ అంటే పక్కనే ఉంటాయి సబ్ డివిజన్స్ 1, 2, 3 సబ్ డివిజన్స్ కలిపి ఒక ఎల్పిఎం కింద ఇచ్చుంటాం ఇప్పుడు. సో అలాంటి కేసెస్ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసింది 2 డిఫరెంట్ కేసెస్ పర్సన్స్ ఒక ఎల్పిఎం ఇచ్చాం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకే ఎక్స్టెంట్ని 3 LPMs కింద డివైడ్ చేసాం, అంటే 3 డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాడు, అంటే ఇలా కిలో మెయిల్ కింద పెట్టుకుంటారు కదా అలాంటి కేసెస్ అనమాట ఇవి. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇదేమి ఎక్స్టెంట్ ఎక్కువ ఉన్నాయి, ఇట్లా రిమార్క్స్ కూడా రాసుకున్నాయి. మీరు ఏమైనా రిమార్క్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మనకేమంటే ఇప్పుడు 90 నోటీస్ జనరేట్ చేయడం రిమార్క్స్ కూడా ఉంటుంది కదా, రిమార్క్స్ కాలం ఇప్పుడు అంటే ఇప్పుడు మరి అది జాయింట్ ఎందుకు పెట్టారు, జాయింట్లో ఉందా లేదా, లేకపోతే ఎక్స్టెంట్ ఎక్కువ ఉండడం వల్ల జాయింట్ పెట్టినారా ఏమనేది రిమార్క్స్ కూడా మీరు రాసుకోవచ్చు రిమార్క్స్ కాలంలో. సో ఈ విధంగా ఈ ఫార్మాట్లో మీరు ఈ 90 ఈ ఏరియా కంపారిజన్ అనేది చేసుకుంటే మనకేమంటే జస్ట్ ఫామ్ 20 ఇట్లా ఏమంటే ఈ కాలమ్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఇదేమి రెఫరెన్స్ మనకి ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసే పని ఉండదు, జస్ట్ అది 5%లో ఉందా లేదా ఓకే అంటే ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి అది ఫార్ములా కూడా ఇలా ఉంటుంది, VLOOKUP E6 అంటే
సేమ్ ఫార్ములాని E6 అంటే 0.61 రెఫరెన్స్ ఈ టేబుల్లో అంటే ఈ రేంజ్లో ఏముంది థర్డ్ కాలంలో ఉన్న వాల్యూ తీసుకున్నాను నేను అంతే. థర్డ్ కాలంలో ఉన్న వాల్యూ తీసుకున్నా కాబట్టి ఇక్కడ 3 అనేది టైప్ చేస్తున్నా. సేమ్ అదే ఫార్ములాని మీరు అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అంతే. సేమ్ ఇలా తీసుకుంటే ఇది చూడండి నీట్గా ఫార్ములా చూడండి. ఈ పర్సెంటేజ్ ఈ వేరియేషన్ ఈ పర్సెంటేజ్ వేరియేషన్ అనేది ఎక్కడ ఉంది 0.6 అంటే ప్లస్ 0.6 కదా, ప్లస్ 0.6 అంటే ఇక్కడ ఓకే ఉంది కాబట్టి ఓకే అని వచ్చేసింది. లేదు నేను ఇక్కడ ఏమన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ ఎస్ అని టైప్ చేస్తా చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ మారిపోయింది ఎస్ అనేది. ఇది కూడా చూడండి ఎస్ అనేది మారిపోయింది. అంటే ఇంతకుముందు ఏమొచ్చింది ఇది ప్లస్లో ఉంది కాబట్టి +5 టు ఇక్కడ ఓకే. ఓకేనా, మీరు ఏది టైప్ చేసుకుంటే అది అవుతుంది. ఓకే కావచ్చు, నేను ఏమంటే ఓకే కింద నేను టైప్ చేసుకున్నా జస్ట్ రిఫరెన్స్ కోసం. ఇప్పుడు ఇలాంటివి ఇది కూడా ఫార్ములా కౌంట్ ఇఫ్ అనేది కౌంట్ ఇఫ్లో అంటే ఇది ఫార్ములా కౌంట్ ఇఫ్ బేస్ పైన ఓకే అనేటివి ఇప్పుడు నేను చేసిన ఇంతవరకు చేసిన దాంట్లో 861 LPMs వచ్చాయి అనమాట. అంటే ఇప్పుడు లెస్ దాన్ 224 LPMs ఉన్నాయి, గ్రేటర్ దాన్ 486 LPMs ఉన్నాయి. అంటే చేస్తున్నాయి ఇంకో 50% మాత్రమే అయినాయి. సో ఈ విధంగా మనం ఆటోమేటిక్గా మినిమం అంటే ఇప్పుడు ఇలా కేసెస్ ఉండొచ్చు, డిఫరెంట్ కేసెస్ ఉంటాయి మళ్ళీ. అంటే ఓకే ఇప్పుడు 3 LPMలు కలిపి మనం ఒక సెల్లే పెట్టాం కదా ఇంతకుముందు చూసినది చూడండి, 3 LPMs కలిపి ఒకే దాంట్లో పెట్టాం. సో అది జస్ట్ రఫ్గా కౌంట్ తెలుసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడ కౌంట్ వేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది ఓకే కాకుండా ఇప్పుడు మనకేమీ ఓకే అనేవి ప్రాబ్లం లేదు. ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఏవైతే ఉంటాయో అవి ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేది ఇప్పుడు 1 సెంట్ ఉంటే అతనికి 10 సెంట్స్ ఉంటే 9 సెంట్స్ వచ్చినా అది కేసెస్ ఉంటాయి, డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, అది నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఈ కాలమ్స్ మీరు అరేంజ్ చేసుకొని ఈ విధంగా ప్రతి LPM కూడా సో ఇప్పుడు 2 LPMs 2 సర్వే నెంబర్స్ కలిపి మీరు ఒకే ఎక్స్టెంట్ ఇచ్చుంటే అలా 2 సబ్ డివిజన్స్ కూడా ఇక్కడ కాపీ చేసుకోవాలి. 2 పర్సన్స్ ఇచ్చుంటే 2 పర్సన్స్ ప్లస్ 2 ఇక్కడ నెంబర్స్ అంటే ఎక్స్టెంట్లో వేసుకోవాలి. 2 ఇద్దరివి ఖాతా నెంబర్లు పేర్లు వాళ్ళ రిలేషన్ పేరు కూడా ఎంటర్ చేసుకోవాలి. ఈ ఫార్మాట్లో మీరు రెడీ చేసుకుంటే 9 to నోటీస్ జనరేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇంతకుముందు కొంతమంది చేయడం అంటే 9 to నోటీసులు కూడా చాలామంది మేము ఫస్ట్ విలేజ్ చేసినప్పుడు మాన్యువల్గా 9 to నోటీస్ మాన్యువల్గా రాసిచ్చాం. సో అప్పటికి ఇంత తెలియదు కదా, ఇప్పుడు ఏమి ఒక 10 విలేజ్ ప్లస్ చేసాం కాబట్టి ఐడియాతో ఏదో యూట్యూబ్లో చూడడం వల్ల మనకి ఇవన్నీ కొద్దిగా ఈజీగా చేసుకోగలుగుతున్నాం. ఈ ఫార్మాట్లో రెడీ చేసుకుంటే మీరు 9 to నోటీసులు నెక్స్ట్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.